హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అశ్వత్థామ గురించి, అశ్వత్థామ ఎలా పుట్టాడు, అశ్వత్థామ యొక్క బలాల గురించి, అశ్వత్థామ నుదిటిపై ఉన్న మణి యొక్క రహస్యం ఏంటి, కర్ణుడి కంటే అశ్వత్థామ బలవంతుడా, అశ్వత్థామ ద్రౌపది వస్త్రాభరణాన్ని వ్యతిరేకించాడా లేదా, ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ తెచ్చేందుకు జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా అశ్వత్థామ ఎవరో తెలుసుకుందాం. అశ్వత్థామ మహాభారతంలో గొప్ప యోధుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుడు మరియు కుర్పి దంపతులకు జన్మించాడు. ద్రోణాచార్యునికి ఎంతో కాలంగా సంతానం కలగలేదు. అందువల్ల ద్రోణాచార్యుడు సంతానం కోసం ఒక గొప్ప తపస్సు చేశాడు. అతడు శివునికి గొప్ప భక్తుడు కావడంతో ఈ తపస్సును మెచ్చిన శివుడు తనకు ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నాకు ఒక సంతానం కావాలని, అది కూడా మీ అంశం, మీ శక్తులు అతనిలో దాగి ఉండాలని కోరుతాడు. అప్పుడు మహాశివుడు తదాస్తు అని దీవిస్తాడు. కొంతకాలం తర్వాత అశ్వత్థామ ద్రోణాచార్యుడు మరియు కృపి దంపతులకు శివుని 5వ అవతారంగా జన్మిస్తాడు. మహాభారతంలో కర్ణుడు ఎలా అయితే కవచ కుండలాలతో పుడతాడో అలాగే అశ్వత్థామ కూడా నుదుటిపై ఒక మణితో పుడతాడు. ఆ మణి ఎలా కనిపిస్తుంది అంటే అచ్చం శివుని నుదుటిపై ఉన్న 3వ కన్నులా కనిపిస్తుంది. ఆ మణి వల్లే అతనికి మానవులు కాని, భయంకరమైన రాక్షసులు గాని, మృగాలు కాని అతన్ని ఏమీ చేయలేవు. అంతేకాకుండా ఆకలి, దప్పికలు వంటివి ఏమి ఉండవు. అతను పుట్టిన వెంటనే గుర్రం వలె ఏడవటం మొదలు పెడతాడు. అప్పుడు ఆకాశవాణి అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టండి అని సలహా ఇస్తుంది. అప్పుడు ద్రోణాచార్యుడు ఆ పిల్లవాడికి అశ్వత్థామ అని పేరు పెడతాడు. అశ్వత్థామ పుట్టిన తర్వాత ద్రోణాచార్యుడి కుటుంబం చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది. అది ఎలా అంటే అశ్వత్థామ తాగడానికి పాలు కూడా ఉండేవి కాదు. పచ్చి ఆకులను తిని ఆ ఆకలిని తీర్చుకునేవాడు. కానీ తన స్నేహితులకు మాత్రం పాలు తాగానని చెప్పేవాడు. ఇది చూసిన ద్రోణాచార్యుడు కుంగిపోతాడు. ఎలాగైనా తన కుటుంబానికి మంచి జీవితాన్ని అందించాలని ద్రోణాచార్యుడు పాంచాల దేశానికి వెళ్తాడు. ఆ దేశ మహారాజు ద్రుపద. ఈ ద్రుపద ద్రోణాచార్యుడికి చిన్ననాటి స్నేహితుడు. ద్రుపద ద్రోణాచార్యుడికి చిన్నప్పుడు ఒక మాట ఇచ్చి ఉంటాడు. అదేమిటి అంటే, నేనెప్పుడైతే ఒక దేశానికి రాజునవుతానో అప్పుడు నా రాజ్యం మొత్తంలో సగభాగాన్ని నీకు ఇస్తానని మాట ఇస్తాడు. సహాయం కోసం ద్రోణాచార్యుడు ద్రుపద దగ్గరకు వెళ్తాడు. అలా సహాయం కోసం అడగటానికి వచ్చిన ద్రోణాచార్యుడిని ద్రుపద అవమానించి పంపిస్తాడు. ఒక రాజుకి మరియు పేదవాడికి స్నేహం ఏంటి అని ద్రుపద ద్రోణాచార్యుడిని అవమానిస్తాడు. ఇలా అవమానించడంతో ద్రోణాచార్యుడు చాలా బాధపడిపోతాడు. అప్పుడు ద్రోణాచార్యుడిని బంధువులైన కృపాహస్తిపురానికి ఆహ్వానిస్తాడు. ద్రోణాచార్యుడు యుద్ధ నైపుణ్యాలలో ఆరితేరినవాడు. ముఖ్యంగా విలువిద్యలలో దిట్ట. అలా పాండవులకు, కౌరవులకు ద్రోణాచార్యుడు గురువు అవుతాడు. ద్రోణాచార్యుడు కౌరవులకు మరియు పాండవులకు తనకు తెలిసిన యుద్ధ విలువలను వాళ్లకు నేర్పిస్తాడు. ఇలా నేర్పించే సమయంలో అర్జునుడు ద్రోణాచార్యులకు ప్రియమైన శిష్యుడు అవుతాడు. వీళ్లతో పాటే అశ్వత్థామ కూడా అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఈ టైంలోనే అర్జునుడికి మరియు అశ్వత్థామకు పోటీ పడటం అనేది మొదలవుతుంది. ఇదే సమయంలో వీళ్ళిద్దరికీ ద్రోణాచార్యుడు అన్ని అస్త్రాలను ఎలా వాడాలో నేర్పిస్తాడు. ఇలా శిక్షణ ఇచ్చే సమయంలో అర్జునుడంటే అశ్వత్థామకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అర్జునుడు అశ్వత్థామ కంటే అన్ని పోటీలలో ముందుండేవాడు. అలా ద్రోణాచార్యుడు అర్జునుడిని ఎప్పుడు పొగిడేవాడు. ఇది అశ్వత్థామకు అస్సలు నచ్చేది కాదు. అయితే ద్రోణాచార్యునికి అశ్వత్థామ అంటే పంచప్రాణాలు. అందుకే ఎవరికి తెలియకుండా అశ్వత్థామకు కొన్ని అస్త్రాలను ఎలా వాడాలో నేర్పించాడు. ఇలా శిక్షణ పొందే సమయంలోనే అశ్వత్థామకు మరియు కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనకు మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే ద్రోణాచార్యుడు పాండవులకు మరియు కౌరవులకు అన్ని విద్యలు నేర్పిస్తాడు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత ద్రోణాచార్యుడు కౌరవులను మరియు పాండవులను గురుదక్షిణ ఇవ్వాలని కోరుతాడు. దానికి పాండవులు మరియు కౌరవులు ద్రోణాచార్యుడిని ఏమి కావాలో చెప్పండి గురువుగారు అని అడుగుతారు. అందుకు ద్రోణాచార్యుడు తనని అవమానించిన ద్రుపద రాజుని పట్టుకొని తీసుకురమ్మని చెప్తాడు. ఇలా పట్టుకురమ్మని చెప్తే అది కౌరవుల వల్ల కాలేదు. కానీ పాండవులు ద్రుపద రాజుని పట్టుకొని తీసుకొని వస్తారు. అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపద తనకిస్తానన్న సగభాగాన్ని, పాంచాల దేశపు ఉత్తర భాగాన్ని తీసుకుంటాడు. ఈ సగం రాజ్యానికి అశ్వత్థామను మహారాజుగా చేస్తాడు. తనకి అన్ని ఇచ్చిన హస్తినాపురానికి మద్దతు ఇస్తూ ద్రోణాచార్యుడు కురుక్షేత్రంలో కౌరవుల వైపు నిలబడతాడు. అశ్వత్థామ అర్జునుడి మీద ఉన్న కోపం వలన కౌరవుల పక్కకి వెళ్ళిపోతాడు.
ఇప్పుడు ఇదంతా మనం పక్కన పెట్టేసి అశ్వత్థామ యొక్క బలాల గురించి తెలుసుకుందాం. అశ్వత్థామ ఒక మహాయోధుడు. విశ్వంలో ఉన్న అన్ని ఆయుధాలను ఎలా వాడాలో తెలిసినవాడు. మనసు, గాలి మరియు చిన్న చిన్న వస్తువులతో అతి భయంకరమైన ఆయుధాలను చేసే సామర్థ్యం కలిగి ఉన్నవాడు. విరాట యుద్ధంలో అర్జునుడిని భయపడేలా చేసిన ఏకైక యోధుడు. భీముడు సత్యాకి, యాధిష్ఠిరుడు మరియు దుష్టదెమ్ములను చాలాసార్లు ఓడించాడు. వీళ్ళు విద్యతో ఘటోత్కచుడును ఓడించాడు. కురుక్షేత్రంలో 15వ రోజున నారాయణ అస్త్రం ప్రయోగించి పాండవుల సైన్యంలో చాలా మందిని చంపాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి నుండి కర్ణుడిని 3 సార్లు రక్షించాడు. నుదుటి మీద ఉన్న మణి కారణంగా అతన్ని ఏ శక్తి ఏమీ చేయలేదు. అంతేకాకుండా అతనికి మరణం కూడా లేదు. కురుక్షేత్ర యుద్ధంలో 18వ రోజు రాత్రి శివుడు అతని శరీరంలోకి ప్రవేశించడం ద్వారా అతడు అజేయంగా మారిపోతాడు. అశ్వత్థామ పెళ్లి చేసుకున్నాడా లేదా? పురాణాల ప్రకారం అశ్వత్థామ పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే అతను శ్రీకృష్ణుడి ద్వారా శపించబడ్డాడు. అదెలా అంటే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో దిద్దుకోలేని ఒక పెద్ద తప్పు చేశాడు. యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల శిబిరానికి వెళ్లి అక్కడ పడుకొని ఉన్న భీష్ముని కుమారుడిని మరియు ద్రౌపది కొడుకులని అందరినీ చంపేశాడు. ఇలా చిన్న పిల్లల్ని చంపడం చూసిన శ్రీకృష్ణుడికి చాలా కోపం తెప్పించింది. దాని తర్వాత శ్రీకృష్ణుడు అశ్వత్థామకి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకోలేవని మరియు పిల్లల్ని కూడా కనలేవని శపిస్తాడు. దీని కారణంగానే అశ్వత్థామ ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాడు. అంతేకాకుండా అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని తీసుకొని ఇలా శపిస్తాడు శ్రీకృష్ణుడు. అశ్వత్థామ, నీ శరీరం మొత్తం పుండ్లతో నిండిపోయి ఎప్పుడు చీము కారుతూ ఎవరి నుండి సహాయం పొందలేక చాలా నరకయాతన అనుభవిస్తావని, అలాగే నువ్వు ఈ పుండ్లతోనే ఇలా కలియుగం అంతమయ్యే వరకు ఇలానే బాధపడుతూ ఉంటావని శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపిస్తాడు. అందుకే అశ్వత్థామ శరీరం మొత్తం పుండ్లతో బాధపడుతూ ఈ కలియుగం అంతమయ్యే వరకు ఈ భూమి మీద తిరుగుతూనే ఉంటాడని పురాణాల ప్రకారం అశ్వత్థామ వయస్సు 5200 సంవత్సరాలు ఉంటుందని అంచనా. ఈ శాపం తర్వాత మళ్ళీ అశ్వత్థామ ఎప్పుడు కనిపించాడో తెలుసుకుందాం. అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు పెట్టిన శాపం వలన అశ్వత్థామ శరీరం మొత్తం గాయాలతో బాధపడుతూ అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇలా అడవిలోనే కలియుగం అంతమయ్యే వరకు అలానే ఉంటాడు. అయితే చివరిసారిగా 1912లో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్ఫూలనేశ్వర్ అటవీ ప్రాంతంలో అశ్వత్థామను కలిశారు. కొన్నిసార్లు ఎప్పుడో ఒకప్పుడు ఆయనని కొంతమంది కలిశారు. అలాగే అశ్వత్థామ వారి నుండి సహాయం కోరాడు అని చెప్తారు. తన శరీరంపై ఉన్న పుండ్లను శుభ్రం చేసుకోవడానికి నూనె, పసుపు లాంటి వస్తువులను ఆయన అడిగారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అశ్వత్థామ వాళ్ళ నాన్న అయిన ద్రోణాచార్యుడిని ఎలా చంపుతారో తెలుసుకుందాం. ద్రోణాచార్యుడిని మోసం చేసేందుకు కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ పేరు గల ఏనుగుని చంపేసి అశ్వత్థామ చనిపోయాడని ధర్మరాజు అశ్వత్థామ హతమని అంటాడు. కానీ అక్కడ నిజానికి అశ్వత్థామ చనిపోయి ఉండాడు. అక్కడ ధర్మరాజు ద్రోణాచార్యుడిని పక్కదారి పట్టించి మోసం చేశాడు. అక్కడ అశ్వత్థామ చనిపోయాడని ఆ విషయం వినగానే ద్రోణాచార్యుడు తన ఆయుధాలన్నిటినీ వదిలేసి తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఇదే సరైన సమయంగా భావించి దుశ్శధనుడు ద్రోణాచార్యుని తలను 2 భాగాలుగా నరికేస్తాడు. ఇలా అశ్వత్థామ తండ్రి చనిపోతాడు. అశ్వత్థామ మంచివాడా చెడ్డవాడా అంటే అశ్వత్థామ మంచివాడు కాదు. ఎందుకంటే ద్రోణాచార్యుడు అర్జునుడిని ఒక కొడుకులాగా చూసుకున్నారు. అర్జునుడిని సోదరుడిగా చూసుకోకుండా అతడిని చూసి అసూయ చెంది అతనికి వ్యతిరేకంగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. అంతేకాకుండా కౌరవులతో కలిసి పాండవులను వెక్కిలి చేష్టలతో అవమానించేవాడు. ఆ తర్వాత ఈ కోపం మరింతగా అభివృద్ధి చెంది దుశ్శాసనునితో స్నేహం చేశాడు. కౌరవులు పాండవులను పాచికల ఆటలో ఓడించి ద్రౌపది మీద దాడి చేస్తున్నా దానికి వ్యతిరేకించలేదు. కురుక్షేత్ర మహాయుద్ధంలో 13వ రోజు అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో హత్య చేయడానికి ఇతను కూడా ఒక ముఖ్య కారణం. చివరిగా దుశ్శాసనుడు భీముని చేతిలో ఓడిపోయినప్పుడు ఆ రోజు రాత్రి అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి వెళ్లి దుశబ్దముని మరియు ద్రౌపది కొడుకులను చంపాడు. పాండవులు అతడిని ఎదిరించినప్పుడు ప్రపంచం మొత్తం అంతమైపోవాలని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి కూడా సిద్ధమయ్యాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోలేక దాన్ని పాండవుల వారసుడైన అభిమన్యుని భార్య కడుపులో ఉన్న పరీక్షితుడిపై మళ్లించాడు. ఇప్పుడు అశ్వత్థామ ద్రౌపది వస్త్రహారాన్ని వ్యతిరేకించాడా లేదా అంటే నిజంగానే వ్యతిరేకించాడు. ద్రౌపది వస్త్రాభరణం సమయంలో సభలో అశ్వత్థామ లేడు.
ఆ తర్వాత కర్ణుడు కృపాచార్యతో ద్రౌపది గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అశ్వత్థామ కర్ణుడిని నిందించాడు. ఇప్పుడు అశ్వత్థామ కర్ణుడి కంటే బలవంతుడా కాదా అని తెలుసుకుందాం. అశ్వత్థామ మరియు కర్ణుడిలో ఎవరు బలవంతుడని చెప్పాల్సి వస్తే అది ఖచ్చితంగా అశ్వత్థామ అనే చెప్పాలి. అశ్వత్థామకు ఈ విశ్వంలో ఉన్న అన్ని అస్త్రాలపై అవగాహన ఉంది. విరాట యుద్ధంలో అర్జునుడిపై పోరాడి గట్టి పోటీ ఇచ్చిన ఏకైక కౌరవ యోధుడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి నుండి కర్ణుడిని 3 సార్లు రక్షించాడు. అశ్వత్థామను కొద్ది భాగంలో శివునితో సమానంగా చెప్పవచ్చు. ఇక ఫైనల్ గా పురాణాల ప్రకారం చూసుకుంటే అశ్వత్థామ తన గాయాలతో, రక్తం మరియు చీము కారడంతో మరియు మాట్లాడటానికి ఎవరూ లేకుండా 3000 సంవత్సరాలు అడవిలో సంచరించమని శ్రీకృష్ణుడిచే శపించబడ్డాడు. కలియుగం ముగిసే వరకు అతను పేదరికం మరియు బాధతో జీవించమని శాపానికి గురయ్యాడు. అశ్వత్థామ ఇప్పటికీ నర్మదా ఘాట్ చుట్టూ తిరుగుతున్నాడని కొందరి నమ్మకం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియోలో అశ్వత్థామ గురించి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఒక్క లైక్ కొట్టి, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. అది జూన్ 16, 2013 రాత్రి సమయం 7:30 అవుతుంది. 3 రోజుల నుంచి కేదార్నాథ్లో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. దేశంలో ఎంతో మంది టూరిస్టులు ఇంకా దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇది ఒక సాధారణ వర్షం ఎప్పుడు పడుతుందని అనుకున్నారు. వాళ్ళు తమ హోటల్స్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ హోటల్స్ పక్కన మందాకిని అనే నది ఉంది. కానీ అక్కడ ఉండే లోకల్స్ వాళ్ళందరికీ తెలుసు ఇలాంటి భారీ వర్షం ఎప్పుడు పడలేదు అని. కొండపోతగా వస్తున్న ఆ వర్షాన్ని చూసి చాలా భయపడుతున్నారు. ప్రతి నిమిషంకు వర్షం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు సమయం 8:10 అయింది. ఆ నది పక్కన ఉన్న 3 అంతస్తుల భవనం ఓనర్ హడావిడిగా అందరి రూమ్లు తలుపులు కొడుతున్నారు. వాళ్ళు రూమ్ డోర్ తెరిచిన తర్వాత భయపడుతూ ఓనర్ మందాకిని ఓవర్ఫ్లో అవుతుంది, నీళ్లు ఫాస్ట్ గా ఊర్లో కూడా వచ్చేసాయి, మీరు ఏదైనా సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళండి అని చెబుతాడు. లాడ్జి ఓనర్ వచ్చి ఇలా చెప్పడంతో వాళ్ళందరూ షాక్ అయ్యారు. అందరూ వాళ్లకు వీలైనంత త్వరగా ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్తున్నారు. ఇంకా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా అందరూ ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు సమయం 8:30 అయింది. ఒక్కసారిగా పెద్ద మెరుపు శబ్దం అందరికీ వినబడింది. ఆ శబ్దం ఎటు నుంచి వస్తుంది అని చూసే లోపలే ఆ నది మొత్తం కేదార్నాథ్ని ముంచేసింది. టూరిస్టులు ఉన్న లాడ్జీలు అన్నీ వాళ్ళ కళ్ళ ముందే మునిగిపోతున్నాయి. కొంతమంది ముసలి వాళ్ళు చేత కాకపోవడంతో ఆ నీటిలో కొట్టుకొని పోయారు. ఆ విజువల్స్ అన్ని చూసిన వాళ్ళకి నోట్లో నుంచి మాట కూడా రావడం లేదు. ఒక్కసారిగా ఈ వరద కేదార్నాథ్ నుండి కింద ఉన్న రబరా అనే ఊరిలో దూసుకొని వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే లోపే వాళ్ళందరూ నీళ్ళలో కొట్టుకొని పోతున్నారు. తనకు అడ్డు వచ్చిన ప్రతి వస్తువుని ఆ వరద తుడుచుకొని పెట్టుకుంటూ వెళ్ళింది. ఇది కేవలం ఫస్ట్ వేవ్ మాత్రమే, ఇంకా సెకండ్ వేవ్ ఉంది. కేదార్నాథ్ మీద ఒక్కసారిగా భారీ సంఖ్యలో నీళ్లు విరుచుకొని పడ్డాయి. కేదార్నాథ్లో ఉన్న రాళ్ళు ఇంకా శిల్పాలు ఆ నీటిలో కలిసి రబారా వైపు కొట్టుకొని పోతున్నాయి. అక్కడ ఫస్ట్ వేవ్ లో మిగిలిపోయి ఉన్న భవనాలు కూడా సెకండ్ వేవ్ లో అన్ని పడిపోయాయి. ఆ బండరాళ్ళు అన్ని నదిలో కలిసిపోయాయి. అంతా అయిపోయిన తర్వాత, ఆ వర్షం ఆగిపోయిన తర్వాత ఆ బురదల్లో శవాలు అన్ని కలిసిపోయాయి. ఇలా ఈ వరద రావడం వల్ల మొత్తం అక్కడ 6,000 మంది చనిపోయి ఉన్నారు. అప్పుడే ఈ వార్త ప్రపంచమంతటా ట్రెండింగ్ టాపిక్ అయింది. ఆ వరదలు రావడం వలన అక్కడ ఉన్న షాపులు, లాడ్జీలు అన్ని కూలిపోయాయి. కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రం ఏమీ కాలేదు. ఈ గుడి లోపల ఉన్న శివలింగానికి కానీ ఆ గుడికి ఎదురుగా ఉన్న నందికి ఏమీ కాలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే కేదార్నాథ్ ఆలయం కంటే బలమైన బిల్డింగ్లు కూలిపోయాయి. కానీ ఈ గుడి వరదల్లో కొట్టుకొని పోకుండా ఉండటానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఫస్ట్ వేవ్ లో ఒక కొండ విరిగి ఆ నీటిలో పడిపోయి ఉంది. ఆ కొండ వచ్చి కేదార్నాథ్ ఆలయంకు వెనకాల 20 అడుగుల దూరంలోనే పడి ఉంది. ఆ పెద్ద రాయి అడ్డంగా ఉండటం వలన ఆ గుడికి ఎలాంటి డ్యామేజ్ కాలేదు. కొంతమంది ఆ రాయిను భీమశిల, భీముడి యొక్క పవిత్రమైన రాయి అని కూడా అంటారు. అప్పటి నుంచి కొంతకాలం గుడి మూసుకొని పోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ గుడితో పాటు ఆ రాయిని కూడా పూజించడం మొదలుపెట్టారు. కేదార్నాథ్ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అక్కడ ఉండే వాతావరణం, మంచు కొండలు. శివుడు మన భారతదేశంలో 12 చోట్ల శివలింగంలా వెలిశాడు. వాటిని మనం 12 జ్యోతిర్లింగాలు అంటాం. ఆ 12 వాటిలో ఇది 11వ శివలింగం. అంతేకాదు, ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి.
ఇలాంటి అద్భుతమైన కేదార్నాథ్ టెంపుల్ గురించి ఇప్పుడు పూర్తిగా చరిత్ర తెలుసుకుందాం. ఈ ఆలయం ఉత్తరాఖండ్లో రుద్రప్రయోగ అనే ప్రదేశంలో ఉంది. ఆ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కేదార్నాథ్ టెంపుల్ ఈ ప్రదేశానికి దగ్గరలో ఉంది. భారతదేశంలో పురాతనమైన మందిరాలలో కేదార్నాథ్ ఆలయం ఒకటి. సముద్ర స్థలం నుంచి 3584 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మందిరం 6 అడుగుల స్టోన్ ప్లాట్ఫామ్ పై నిర్మించబడి ఉంది. ఈ మందిరం ముందు ఒక అందమైన నంది ఉంటుంది. ఇంకా ఆలయం ముఖ్య భాగంలో ఒక పెద్ద మందిరం నిర్మించబడి ఉంది. గర్భగుడిలో పిరమిడ్ షేప్ లో ఉన్న ఒక లింగం కొలువై ఉంది. ఇలాంటి లింగం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఆ శివలింగం వెనుక ఉన్న రహస్యమేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతం యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పాండవులకు ఎక్కడ ప్రశాంతత ఉండదు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత చాలా కాలం హస్తినాపురం రాజుల్లాగా పాండవులు పాలించారు. ఎంతకాలం అయినా కూడా తమకు బాధ తగ్గలేదు. దీని పరిష్కారం కోసం పాండవులంతా వేదవ్యాసుడి దగ్గరికి వెళ్తారు. పాండవులంతా వారి బాధను వేదవ్యాసుడితో చెప్పుకున్నారు. అప్పుడు వేదవ్యాసుడు, మీరు మీ పాపాల నుంచి విముక్తి పొందాలంటే శివుడిని దర్శించుకోండి అని చెప్తాడు. అప్పుడు శివుడిని దర్శించుకోవడానికి కాశీకి వెళ్తారు. కానీ అక్కడ నుండి శివయ్య మాయమైపోతాడు. కాశీలో శివుడు కనపడకపోవడంతో ఏం చేయాలో తెలియక పాండవులు ఎన్నో చోట్ల తిరిగారు. కానీ శివుడి దర్శనం కాదు. అలా చివరిగా ఉత్తరాఖండ్లో శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడిని పాండవులు చూడటంతో శివుడు అక్కడ ఉన్న నందిలోకి కలిసిపోతాడు. కాని తర్వాత భీముడు శివుడిని గుర్తుపడతాడు. అప్పుడు ఆ నంది భూమిలోకి వెళ్తూ ఉండంగా భీముడు ఆ నంది వీపు భాగాన్ని పట్టుకుంటాడు. అప్పుడు ఆ భాగం శివలింగంలా ఏర్పడుతుంది. అప్పుడు ఆ భాగం మాత్రమే భూమిపై ఉండిపోతుంది. ఆ భాగం పిరమిడ్ షేప్ లో ఉన్న శివలింగంలా ఉంటుంది. కేదార్నాథ్లో ఉన్న అదే శివలింగానికి పూజలు జరుగుతూ ఉన్నాయి. పాండవులు అక్కడ పూజలు చేయడం ప్రారంభిస్తారు. పాండవుల భక్తి చూసి శివుడు ప్రత్యక్షమై వారు చేసిన తప్పులను క్షమించి స్వర్గానికి తీసుకుని వెళ్తాడు. తర్వాత పాండవులు ఆ లింగం ఉన్న చోట ఒక గుడిని నిర్మించారు. ఇప్పుడు ఆ మందిరాన్ని కేదార్నాథ్ అని అంటాం. ఈ ఆలయానికి దర్శించుకోవడానికి ఇప్పుడు కూడా కొన్ని వేల మంది సంఖ్యలో వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ ఆలయంలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ ఆలయాన్ని 6 నెలలు తెరుస్తారు, మిగతా 6 నెలలు మూస్తారు. అలా 6 నెలలు మూసే ముందు ఆ ఆలయంలో దీపం 6 నెలలు ఆరిపోకుండా వెలుగుతూ ఉంటుందంట. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ ఆలయాన్ని ఎందుకు 6 నెలలు మూసివేస్తారు అని. ఇప్పుడు ఇందాక ముందు మాట్లాడుకున్న విధంగా అక్కడ ఎక్కువగా మంచు కురవడం వలన అక్కడికి వచ్చే టూరిస్టులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నవంబర్ ప్రారంభం నుండి మే వరకు అలా 6 నెలలు కేదార్నాథ్ టెంపుల్ ని మూసివేసే నియమాన్ని తెచ్చారు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో గనక నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఒక్క లైక్ కొట్టి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. స్పేస్ అంటే అంతరిక్షం అని మనకు ఇంతవరకు తెలిసిందే. కేవలం అంతరిక్షంలో గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇంతవరకు మాత్రమే మనకు తెలిసినవి. అయితే అంతరిక్షంలో జరిగే కొన్ని వింతలు మరియు విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతరిక్షంలో ప్రదేశాలు అనేవి చీకటిగా మరియు నీలి రంగులో ఉంటాయి. అలాగే అంతరిక్షంలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ముఖ్యంగా గ్రహ శకలాలు భూమి వైపు దూసుకొస్తుంటాయి. కానీ ఆ యొక్క గ్రహ శకలాలు భూమికి చాలా దూరంగా ఉంటాయి. అందువల్ల ఎలాంటి హాని జరగదు. అలా కాకుండా అనుకోకుండా భూమిని ఢీకొంటే భూకంపం వచ్చే ప్రమాదం ఉంది. భూమిని తాకుతూ వెళ్ళి 100 కిలోమీటర్స్ పైగా భూమిపై ఉన్న అక్కడి భవనాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు గ్రహశకలం భూమి వైపు వస్తే అది ముక్కలవ్వడం ఖాయం. ఆ ముక్కలు భూమిపై చెల్లా చెదురుగా పడే ప్రమాదం ఉంది. అయితే ఒక్కోసారి సినిమాలో చూపించిన విధంగా ఆకాశం నుండి నిప్పురవ్వలు పడినట్టుగా వాటి యొక్క పార్టికల్స్ పడి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. టాపిక్ నంబర్ 2. సూర్యుని కంటే 10 మిలియన్ రెట్లు ఎక్కువ ప్రకాశం కలిగిన నక్షత్రం ఉంది. మనకు తెలిసింది దాదాపు సూర్యుడి కంటే ఎక్కువ కాంతి కలిగి ఉంది లేదు అనుకుంటాం. కానీ సూర్యుడి కంటే 10 మిలియన్ రెట్లు ఎక్కువ అంటే దాదాపు దానిని చూడటం అసాధ్యం. ఆ నక్షత్రం పిస్టల్ స్టార్. విశ్వంలో అత్యంత భారీ నక్షత్రాలలో ఇది ఒకటి. ఇది భూమి నుండి సుమారు 25,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ యొక్క నక్షత్రం సుమారు సూర్యుని కంటే 100 నుండి 150 రెట్లు ఎక్కువ బరువును కలిగి ఉంది. సూర్యుని కంటే వేగవంతమైన కాంతిని కలిగి ఉంది.
ఇది విశ్వంలో ఇంతవరకు నక్షత్రాల ధూళి కారణంగా ఇది పూర్తిగా కనిపించకుండా దాచబడి ఉంది. ఈ యొక్క నక్షత్రం గురించి ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. టాపిక్ నంబర్ 3. భూమిపై ఉండే ఇసుక రేణువుల కంటే విశ్వంలో ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయి. భూమిపై ఉండే చాలా ఎడారులోని ఇసుకల్లో ఉండే రేణువుల కంటే అంతరిక్షంలోనే నక్షత్రాలు ఎక్కువగా ఉన్నాయి. విశ్వం గురించి, విశ్వం యొక్క పరిమాణం గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యపోతాం. అలాగే అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంతరిక్షంలో ఉండే నక్షత్రాల సంఖ్యను నిరూపించడం చాలా కష్టం. అలాగే అంతరిక్షంలో చాలా వరకు గురుత్వాకర్షణ తక్కువగా ఉంటుంది. విశ్వం ఎలా ఉంది, ఎంతలా పెద్దగా ఉంది అనేది ఈ వీడియోలో చూపించినట్లుగా ఉంటుంది. కొన్ని వేల మీటర్ల వరకు కలిగి ఉండటం జరిగింది. ఈ విశ్వంలో ఉండే నక్షత్రాల గురించి ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. టాపిక్ నంబర్ 4. భూమికి చంద్రునికి మధ్య దూరం సౌర కుటుంబంలో ఉండే అన్ని గ్రహాలను ఉంచగలం. అంతరిక్షం విషయానికి వస్తే భూమి చంద్రుని మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుందని మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం. ఆశ్చర్యకరంగా మీరు భూమి మరియు చంద్రుని మధ్య సగటు దూరం లోపల మన సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలకు సరిపోతుందని తేలింది. సగటున భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,400 కిలోమీటర్లు. మిగిలిన 7 గ్రహాల వ్యాసం కలిపితే 8,030 కిలోమీటర్లు ఉంటుంది. సౌర వ్యవస్థలో కొన్ని గ్రహాలు ఎంత పెద్దవిగా ఉన్నాయి అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. టాపిక్ నంబర్ 5. అంతరిక్షంలో తేలుతూ ఉన్న ఒక భారీ నీటి శరీరం ఉంది. నీరు అనేది కేవలం మన భూమి మీద మాత్రమే ఉంది అనేది అందరి అభిప్రాయం. కానీ అంతరిక్షంలో కూడా నీరు ఉందని 2011లో శాస్త్రవేత్తలు పురాతన నీటి రిజర్వును కనుగొన్నారు. ఈ నీరు మహాసముద్రాలలో ఉన్న మొత్తం నీటికి 140 ట్రిలియన్ల రెట్లు సమానంగా ఉంటుంది. ఇది భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి 20,000 రెట్లు ఎక్కువ విలువైన నీటిని అందించగలదు. ఇది విశ్వంలోనే ఎక్కువ నీటి పరిమాణం కలిగి ఉన్న నక్షత్రంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే దీనిని కేశ్వర్ అని పిలుస్తారు. ఇది 12 బిలియన్ల కాంతి సంవత్సరం దూరంలో కనుగొనబడింది. అంటే ఇది విశ్వం యొక్క ప్రారంభ కాలంలో సంభవించింది. టాపిక్ నంబర్ 6. ఒకే లోహంకు సంబంధించి ముక్కలు అంతరిక్షంలో తాకినట్లయితే అవి ఒకదానికొకటి అతుక్కుపోతాయి. భూమిపై మీరు ఒకే లోహం 2 ముక్కలను కలిపి తాకినట్లయితే మీరు తర్వాత వాటిని వేరుగా చేయగలరు. కానీ అంతరిక్షంలో ఇలా అస్సలు జరగదు. అంతరిక్షంలో ఆక్సిజన్ ఉండదు, కాబట్టి వాటికి ఎటువంటి అవరోధం ఉండదు. ఆ లోహాలు 2 ఒకేదానిగా ఏర్పడతాయి. దీనిని కోల్డ్ వెల్డింగ్ అంటారు. టాపిక్ నంబర్ 7. అన్ని నక్షత్రాలు, గెలాక్సీలు మరియు గ్రహాలు విశ్వంలో 4% మాత్రమే ఉన్నాయి. బాహ్య అంతరిక్షం గురించి మనకు చాలా తెలుసు అని అనిపించవచ్చు, కానీ ఇది నిజంగా సముద్రంలో కేవలం 1 పైసా మాత్రమే. అన్ని నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు మరియు ఇతర పదార్థాలు కేవలం 4% మాత్రమే ఉన్నాయి. మిగిలిన 96% ఖగోళ శాస్త్రవేత్తలు చూడలేనివి, గుర్తించలేనివి లేదా అర్థం చేసుకోలేనివి. విశ్వం యొక్క ద్రవ్యరాశిలో 23% డార్క్ మెటర్ అని పిలుస్తారు మరియు దానిని గురుత్వాకర్షణ కల్పించే నక్షత్రాలు మరియు గెలాక్సీలను లాగుతుంది. కాబట్టి దీని గురించి మనకు తెలుసు. ఈ విశ్వం చాలా ఇబ్బందికరంగా ఉంది, కానీ విశ్వం యొక్క ద్రవ్యరాశిలో 73% డార్క్ ఎనర్జీ మరియు ఇది శాస్త్రవేత్తలు స్టంప్ చేయబడిన విషయం. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఒక్కరికైనా షేర్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎన్కే క్రేజీ ఫ్యామిలీ. మన ఇతిహాసాలలో మహాభారత యుద్ధం చాలా పెద్దది, ఇంకా చాలా భయంకరమైనది. ఈ యుద్ధంలో చాలా మంది గొప్ప గొప్ప వీరులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. మహాభారత యుద్ధం మొత్తం 18 రోజులు జరిగింది. ఈ 18 రోజులు జరిగిన ఈ యుద్ధంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ 18 రోజుల్లో వేరువేరు సంఘటనలు జరిగాయి. గొప్ప గొప్ప వీరులు ఈ యుద్ధంలో వీర మరణం పొందారు. శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలకు ముందు ఉండి యుద్ధాన్ని నడిపించాడు. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగిందో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యుద్ధం జరగబోయే ముందు భీష్ముడు, పాండవులు ఇంకా కౌరవులకు జరిగే యుద్ధంలో కొన్ని నియమాలు విధించారు. అవేంటి అంటే, నంబర్ 1, ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే యుద్ధం జరగాలి. నంబర్ 2, సమాన యోధులు మాత్రమే ఒకరితో ఒకరు యుద్ధం చేయాలి. నంబర్ 3, ఎవరైనా యుద్ధంలో భయపడి శరణు కోరితే వారి మీద అస్త్రాలు, శస్త్రాలు ఉపయోగించరాదు. నంబర్ 4, యుద్ధంలో సేవకులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. ఇలాంటి కొన్ని ముఖ్యమైన నియమాలను భీష్ముడు విధించాడు. ఈ నియమాలను యుద్ధంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి. ఇంకా మనం 18 రోజులు జరిగిన మహాభారత యుద్ధం గురించి మాట్లాడుకుందాం. యుద్ధంలో ప్రతి ఒక్క రోజు ఏం జరిగింది,
కౌరవుల పాండవుల పక్షంలో ఎవరి పక్షం ముందు ఉందో తెలుసుకుందాం. మొదటి రోజు యుద్ధం జరిగే ముందు కృష్ణుడు ఇంకా అర్జునుడు మధ్య నిల్చున్నారు. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. తర్వాత భీష్ముడు యుద్ధం ఆరంభమని శంఖం పూరించాడు. ఈ సమయంలో ఏ వీరులైనా పక్షం మారాలి అనుకుంటే మారవచ్చని భీష్ముడు చెప్పాడు. దాంతో ధృతరాష్ట్రుడు పుత్రుడు వెంటనే కౌరవుల పక్షం నుండి పాండవుల పక్షానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని పూరించి యుద్ధాన్ని ప్రారంభించాడు. మొదటి రోజు పాండవుల పక్షాన చాలా నష్టం జరిగింది. దాదాపు 10,000 మంది సైనికులు చనిపోయారు. భీముడు దుశ్శాసనుడి మీద దాడి చేశాడు. శైలుడు ఇంకా భీముడు విరాటరాజు 2 పుత్రులను వధించారు. మొదటి రోజు పరిస్థితి చూసి యుద్ధం గెలుస్తామని కౌరవులు అనుకున్నారు. రెండవ రోజు గురు ద్రోణాచార్య, అర్జునుడు ఇంకా భీష్ముడి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముడి రథసారథికి గాయమైంది. భీష్ముడు కృష్ణార్జునులకు గాయం చేశాడు. భీముడు కళింగ వీరులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. కొన్ని వేల మంది వీరులను చంపేశాడు. భీష్ముడు చాలా మంది కళింగ వీరులను చంపేశాడు. అర్జునుడు భీష్ముడిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ విధంగా రెండవ రోజు పాండవులకు అనుకూలంగా ఉంది. మూడవ రోజు 2 పక్షాల వీరులు వ్యూహాలు రచించారు. పాండవుల వైపు నుంచి భీముడు, అర్జునుడు, కౌరవుల వైపు నుంచి దుర్యోధనుడు రక్షణగా ఉన్నారు. మూడవ రోజు భీముడు ఘటోత్కచునితో కలిసి కౌరవుల సైన్యాన్ని ఊచకోత కోశాడు. భయపెట్టి యుద్ధం నుంచి పారిపోయేలా చేశారు. ఇంకోవైపు భీముడు యుద్ధంలో చెలరేగిపోతున్నాడు. పాండవుల సైన్యాన్ని ఊచకోత కోస్తున్నాడు. అది చూసి కృష్ణుడు అర్జునుడితో భీష్ముడిని చంపమని చెప్పాడు. కాని అర్జునుడు మాత్రం ఆ సాహసం చేయలేకపోయాడు. అప్పుడు కృష్ణుడే భీష్ముడిని చంపడానికి ముందుకు వెళ్ళాడు. దానిని చూసి అర్జునుడు భీష్ముడిని చంపే సాహసం చేస్తాను అని అన్నాడు. అర్జునుడు కౌరవుల పక్షం నుంచి అడ్డం వచ్చిన వీరులను చంపేశాడు. భీముడు కూడా వందలాది మంది కౌరవులను చంపేశాడు. దాంతో మూడవ రోజు కూడా కౌరవులు ఎక్కువ సైన్యాన్ని కోల్పోయారు. నాలుగవ రోజు ఈ 4వ రోజు కౌరవులు అర్జునుడి మీద బాణాల వర్షం కురిపించారు. కాని అర్జునుడు తప్పించుకొని వారి మీద అస్త్రాల ప్రయోగం చేసి వారందరినీ వధించాడు. ఈ రోజు భీముడు కౌరవుల సైన్యాన్ని భయపాత్రలకు గురిచేశాడు. భీముడిని ఎదుర్కోవడానికి దుర్యోధనుడు గజసేనుడిని పంపించాడు. కాని భీముడు ఘటోత్కచుడి సహాయంతో మొత్తం గజసేనను నాశనం చేశాడు. ఇంకా 14 మంది కౌరవులను చంపేశాడు. ఈ రోజు భీముడు, అర్జునుడు కలిసి భీష్ముడికి ఛాలెంజ్ విసిరారు. 5వ రోజు ఈ రోజు భీష్ముడు పాండవుల సైన్యాన్ని మొత్తం చంపేస్తూ ఉన్నాడు. 5వ రోజు యుద్ధంలో 2 పక్షాల వారు సరిసమానంగా యుద్ధం చేశారు. భీష్ముడిని ఆపడానికి భీముడు ఇంకా అర్జునుడు భీష్ముడితో యుద్ధం చేశారు. సార్తాకి ద్రోణాచార్యుడిని నిగ్రోణలో ఉంచారు. కాని తర్వాత భీష్ముడు సార్తాకి యుద్ధం నుంచి పారిపోయేలా చేశాడు. ఈ రోజు సార్తాకి యొక్క 10 మంది పుత్రులు యుద్ధంలో మరణించారు. 6వ రోజు ఈ రోజు 2 పక్షాల సైనికులు రంగంలోకి దిగాయి. పాండవుల సేన మకర వ్యూహాన్ని వేసింది. కౌరవ సేన క్రౌంచ వ్యూహాన్ని వేసింది. ఇలా 2 సేనల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తన సేన చనిపోవడం చూసి దుర్యోధన చాలా బాధపడ్డాడు. భీష్ముడు దుర్యోధనుడికి నచ్చ చెప్తున్నాడు. 6వ రోజు అంతంలో భీష్ముడు పాంచాల సైన్యాన్ని మొత్తం అంతం చేశాడు. 7వ రోజు ఈ రోజు 2 పక్షాల వివిధ వ్యూహాలను రచించింది. పాండవుల్లో పద్మ వ్యూహాన్ని, కౌరవులు మండాలకార వ్యూహాన్ని రచించారు. మండాలకార వ్యూహంతో మధ్యలో దుర్యోధనుడు ఉన్నాడు. ఎంతో రక్షణగా ఉన్నప్పటికీ అర్జునుడు కౌరవుల యొక్క సైన్యాన్ని చల్లాచెదరు చేశాడు. ఈ రోజు దుష్టదిమ్ముడు దుర్యోధనుడిని ఓడించాడు. నకుల సహదేవులు శైలుడిని యుద్ధం నుంచి పారిపోయేలా చేశారు. ఇంకోవైపు భుగదత్తుడు ఘటోత్కచుడిని యుద్ధం నుంచి పారిపోయేలా చేశారు. భీష్ముడు అయితే పాండవ సేనను ఒక ఆట ఆడుకున్నాడు. ఇదే రోజు విరాట పుత్రుడైన శంకుడు మరణించాడు. 8వ రోజు ఈ రోజు పాండవుల సైన్యం 3 శిఖరాల వ్యూహాన్ని రచించింది. ఇంకా కౌరవులు అతి క్రూరమైన వ్యూహాన్ని రచించారు. ఇదే రోజు దుర్యోధనుడి 7 మంది సోదరులను భీముడు చంపేశాడు. ఘటోత్కచుడు ధ్రువుని మీద శక్తి ప్రయోగం చేశాడు. మధ్యలో బంగానరేషుడు వచ్చి దుర్యోధనుడిని కాపాడాడు. కాని బంగానరేషుడు మాత్రం మరణించాడు. శక్తి ప్రయోగం వలన దుర్యోధనుడు భయపడిపోయాడు. ఇది చూసి భాగదత్తుడు ఘటోత్కచుడిని ఓడించి పాండవులను వెనుకడుగు వేసేలా చేశాడు. మరి ఇదే రోజు భీముడు దుర్యోధనుడి 9 మంది సోదరులను చంపేశాడు. ఈ రోజు ఇద్దరి పక్షాన సమాన నష్టం జరిగింది. 9వ రోజు మహాభారతంలో ఈ రోజు మాత్రం చాలా భయంకరమైన యుద్ధం జరిగింది.
ఇదే రోజు భీష్ముడు అర్జునుడి రథాన్ని డ్యామేజ్ చేశాడు. దాంతో అర్జునుడు గాయాల పాలయ్యాడు. దాంతో నియమాన్ని తప్పిన భీష్ముడి మీదకి శ్రీకృష్ణుడు రథచక్రం తీసుకుని దాడి చేయడానికి వెళ్ళాడు. కాని కొన్ని క్షణాలలో అర్జునుడు కృష్ణుడిని శాంతి చేశాడు. ఈ రోజు భీష్ముడు పాండవుల పక్షాన్ని చాలా నష్టానికి దారితీశాడు. దాంతో పాండవుల సైన్యం ఎక్కువ నష్టపోయింది. 10వ రోజు. ముందు రోజు భీష్ముడి పరాక్రమం చూసి పాండవులు భయపడిపోయారు. దాంతో కృష్ణుడు చెప్పడంతో పాండవులందరూ వెళ్లి భీష్ముడిని తన మరణ రహస్యాన్ని అడుగుతారు. కొంతసేపు విచారించిన తర్వాత భీష్ముడు ఒక ఉపాయాన్ని చెప్పాడు. దాని తర్వాత భీష్ముడు పాంచాల ఇంకా మత్స్య సైన్యాన్ని వధించాడు. పాండవులు శింఖుడిని భీష్ముడి యుద్ధానికి పంపారు. శింఖుడిని చూసి భీష్ముడు తన అస్త్రాలను వదిలేశాడు. దాంతో తప్పని పరిస్థితిలో అర్జునుడు భీష్ముడి మీద బాణం ప్రయోగం చేశాడు. అలా భీష్ముడు బాణాల మీద మరణించాడు. భీష్ముడి దగ్గర తనకు నచ్చినప్పుడు మరణించే వరం ఉంది. దాంతో భీష్ముడు ఆ రోజు ఉత్తరనాయం తర్వాత మరణించాలి అనుకున్నాడు. 10వ రోజు కౌరవుల గొప్ప యోధుడిని కోల్పోయారు. దాంతో కౌరవులు ఈ రోజు ఎక్కువ నష్టపోయారు. 11వ రోజు. భీష్ముడు మరణించిన తర్వాత ద్రోణాచార్యుడు సేనాపతి అయ్యాడు. దుర్యోధనుడు ఇంకా శకుని ధర్మరాజును బందీ చేస్తే అక్కడితో యుద్ధం అయిపోతుందని ద్రోణాచార్యుడు అంటాడు. అందుకని రోజు చివరిలో ద్రోణాచార్యుడు ధర్మరాజును బందీగా చేయడానికి ముందుకు సాగాడు. కాని అర్జునుడు తన బాణాలతో ద్రోణాచార్యుడిని అడ్డుకున్నాడు. 11వ రోజు కర్ణుడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు. ఈ రోజు పాండవులు ఎక్కువగా నష్టపోయారు. 12వ రోజు. 11వ రోజు ధర్మరాజుని కౌరవులు బందీగా చేయలేకపోయారు. అందుకే ఈ రోజు మళ్లీ ప్రణాళిక రచించారు. అర్జునుడిని ధర్మరాజుకి దూరంగా తీసుకెళ్లే బాధ్యతను త్రిగర్తలకు అప్పగించారు. ప్రణాళిక ప్రకారం త్రిగర్తల అర్జునుడిని దూరంగా తీసుకుని వెళ్లిపోయారు. వెంటనే కౌరవుల ప్లాన్ ను అర్థం చేసుకున్న అర్జునుడు వెంటనే వెనక్కి వచ్చి ధర్మరాజును కాపాడాడు. పరశురాముడు ప్రతిసారి సార్థాకిను ఓడించాడు. కాని ప్రతిసారి సార్థాకిను కృష్ణార్జునులు కాపాడేవారు. 12వ రోజు 2 పక్షాలకి సమాన నష్టం జరిగింది. 13వ రోజు దుర్యోధనుడిని భాగదత్తుడని అర్జునుడితో యుద్ధం చేయడానికి పంపించాడు. ఆ తర్వాత అర్జునుడు ఇంకా భాగదత్తుడి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో భాగదత్తుడు అర్జునుడిపై వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వైష్ణవాస్త్రాన్ని తనలో విలీనం చేసుకుని అర్జునుడిని రక్షించాడు. ఆ తర్వాత భాగదత్తుడు తన చూపులు కోల్పోయాడు. అది గమనించిన అర్జునుడు వెంటనే బాణాన్ని ప్రయోగించి భాగదత్తుడిని చంపేశాడు. అదే రోజు కౌరవులు పద్మవ్యూహాన్ని రచించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారిలో ధర్మరాజు కోసం పాడిన పద్మవ్యూహాన్ని అభిమన్యుడి మీద మాత్రమే ఛేదించగలిగారు. కాని పద్మవ్యూహం నుండి బయటకు ఎలా రావాలో అభిమన్యుడికి తెలియదు. అభిమన్యుడితో పాటు ధర్మరాజు, భీముడు కూడా ఉన్నారు. వీళ్ళందరూ పద్మవ్యూహం ద్వారం దగ్గరికి చేరుకునేసరికి అందరినీ జయదత్తుడు అడ్డుకున్నాడు. కాని అభిమన్యుడు మాత్రం పద్మవ్యూహం లోపలికి వెళ్ళగలిగాడు. పద్మవ్యూహం లోపల కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, అశ్వత్థామ, జయదత్తుడు, దుర్యోధనుడు వంటి గొప్ప గొప్ప వీరులు అందరూ కలిసి అభిమన్యుడి మీద దాడి చేశారు. వాళ్ళందరితో చాలాసేపు చాలా శక్తికి మించి పోరాడిన తర్వాత అభిమన్యుడు వీరమరణం పొందాడు. అభిమన్యుడు మరణం చూసి అర్జునుడు క్రోధానికి గురి అయ్యాడు. 14వ రోజు సూర్యాస్తమయం లోపే జయదాత్రుడిని అంతం చేస్తాను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. నేను అలా చేయకపోతే అగ్ని సమాధి అయిపోతానని చెప్పాడు. 13వ రోజు అభిమన్యుడు లాంటి గొప్ప వీరుడిని పాండవులు కోల్పోయారు. 14వ రోజు అర్జునుడి అగ్ని సమాధి ప్రతిజ్ఞ గురించి తెలిసిన కౌరవులు చాలా సంతోషించారు. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో జయదత్తుడి లాంటి గొప్ప వీరుడిని పట్టుకొని సంహరించడం అసంభవమని కౌరవుల ఆలోచన. అలాగే యుద్ధంలో ఈ ఒక్క రోజుకి రక్షణగా ఉండి కాపాడాలి అని నిశ్చయించుకున్నారు. ద్రోణాచార్యుడు జయదత్తుడిని ఎలాగైనా కాపాడుతాను అని ద్రోణాచార్యుడికి మాట ఇచ్చాడు. అందుకని సైన్యం వెనుక భాగాన జయదత్తుడిని ఉంచారు. 14వ రోజు యుద్ధం మొదలైన తర్వాత పరశురాము సార్థాకిను పరాజయం పాలు చేశారు. అంతకుముందే సార్థాకి 10 మంది పుత్రులను చంపేశాడు. సార్థాకిని కూడా చంపడానికి ప్రయత్నిస్తూ ఉండంగా అర్జునుడు పరశురాముడి చేతులను నరికేశాడు. తర్వాత సార్థాకి పరశురాముడి తలను నరికేశాడు. ఇంకోవైపు ద్రోణాచార్యుడు ద్రుపద విరాటులను చంపేశాడు. జయదత్తుడు ఎంతసేపు అయినప్పటికీ బయటకి రాకపోవడంతో కృష్ణుడు మాయతో సూర్యాస్తమయం చేశాడు. దాంతో అందరూ సూర్యాస్తమయం అయింది అనుకున్నారు. ప్రతిజ్ఞ పూర్తి చేయకపోవడం వల్ల
అర్జునుడు అగ్ని సమాధికు సిద్ధం చేసుకున్నాడు. అప్పుడు దాక్కున్న జయదత్తుడు అర్జునుడి దగ్గరకు వచ్చి వేలాకోలం చేస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు సూర్యుడిని విడుదల చేశాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అర్జునుడు జయదాత్రుడిని చంపేస్తాడు. జయదాత్రుడి తల తన తండ్రి ఒడిలో పడిపోయింది. 14వ రోజు 2 వైపుల సమాన నష్టం జరిగింది. 15వ రోజు ద్రోణాచార్యుడు ఇంకా తన కొడుకు అశ్వత్థామ కలిసి దాదాపు విజయానికి చేరువలో ఉన్నారు. పాండవుల వైపు బలహీనతను గమనించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఒక ఉపాయం చెప్పాడు. అశ్వత్థామ చనిపోయాడని చెప్పమని శ్రీకృష్ణుడు అన్నాడు. కాని ధర్మరాజు అబద్ధం చెప్పనని అన్నాడు. అప్పుడే భీముడు అశ్వత్థామ అనే పేరు గల ఏనుగుని చంపేశాడు. దాంతో యుద్ధ క్షేత్రమంతా అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిందని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేశారు. ఇది జరుగుతూ ఉండంగా శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించాడు. దాంతో ద్రోణాచార్యుడికి చివరి వాక్యం ఏనుగు అనే పేరు వినపడలేదు. అశ్వత్థామ చనిపోయాడు అనే విషయం మాత్రమే వినిపించింది. వెంటనే ద్రోణాచార్యుడు పుత్రశోకంతో ఆయుధాలన్నీ విడిచేశాడు. అదే సమయంలో ద్రౌపది సోదరుడు దుష్టధమ్ముడు ద్రోణాచార్యుడి తలను నరికేశాడు. అలా ఈ రోజు కౌరవులు గొప్ప వీరుడిని కోల్పోయారు. 16వ రోజు ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత కర్ణుడిని సేనాపతి చేశారు. కర్ణుడు పాండవుల సైన్యాన్ని ఊచకోత కోస్తూ ఉన్నాడు. కర్ణుడు నకులుడు సహదేవులను ఓడించాడు. కాని తన తల్లి కుంతిదేవి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళని చంపలేదు. ఇదే రోజు ఘటోత్కచుడు కౌరవుల సైన్యాన్ని అంతం చేస్తూ ఉన్నాడు. అతడిని ఎవ్వరూ ఆపలేకపోయారు. అప్పుడు దుర్యోధనుడు ఇంద్రుడు ఇచ్చిన శక్తి బాణాన్ని ప్రయోగించమని కర్ణుడితో అంటాడు. కాని కర్ణుడు ఆ ఆయుధాన్ని అర్జునుడి కోసం దాచి ఉంచాడు. దుర్యోధనుడి మాటలను గౌరవిస్తూ కర్ణుడు ఘటోత్కచుడిని చంపేస్తాడు. ఇంకా భీముడు దుశ్శాసనుడిని చంపేశాడు. ఈ రోజు 2 పక్షాలకు సమాన నష్టం జరిగింది. 17వ రోజు మహాభారత యుద్ధంలో 17వ రోజు శైలుడిని కర్ణుడి సారథిగా నియమించారు. ఈ రోజు కర్ణుడు భీముడు మరియు ధర్మరాజులని ఓడించాడు. కాని వాళ్ళని చంపకుండా వదిలేశాడు. ఆ తర్వాత అర్జునుడికి ఇంకా కర్ణుడికి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ సమయంలో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుంది. ఆ చక్రాన్ని బయటకు తీయడానికి కర్ణుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో కర్ణుడిని చంపమని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆదేశం ఇచ్చాడు. దాంతో అర్జునుడు కర్ణుడిని చంపేస్తాడు. కర్ణుడి చావుతో కౌరవుల బలం పూర్తిగా నశించింది. కర్ణుడి మరణంతో శైలుడిని సేనాపతి చేశారు. అదే రోజు చివరిలో ధర్మరాజు శైలుడిని చంపేశాడు. ఈ రోజు కౌరవులు చాలా దారుణంగా నష్టపోయారు. 18వ రోజు ఈ రోజు పాండవులను అంతం చేస్తాను అని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. అశ్వత్థామ ద్రౌపది 5 మంది కుమారులను చంపేశాడు. తండ్రి చావును తట్టుకోలేక అశ్వత్థామ భయంకరమైన రూపాన్ని దాల్చాడు. ఆ క్రోధంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో రణభూమిలో భయంకరమైన వాతావరణం నెలకొంది. అశ్వత్థామ చేసిన పనికి కలియుగం అంతమయ్యే వరకు నువ్వు బతికే ఉంటావు అని కృష్ణుడు శాపం విధించాడు. ఆ తర్వాత సహదేవుడు శకునుని చంపేస్తాడు. భీముడు ఇంకా మిగిలి ఉన్న కౌరవుల సహోదరులని చంపేశాడు. ఇదంతా చూసి దుర్యోధనుడు ఒక సరోవరం లోపలికి వెళ్లి దాక్కుంటాడు. ఆ తర్వాత బయటకు వచ్చి భీముడితో గదా యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడ భాగంలో దాడి చేయడంతో దుర్యోధనుడు మరణించాడు. ఈ విధంగా చివరిగా పాండవులు యుద్ధంలో గెలిచారు. ఈ విధంగా 18 రోజులు కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది. ఈ వీడియోలో గనక నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. ఇలా లైక్ చేస్తే ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అనంత పద్మనాభం స్వామి పడుకొని ఉన్న విగ్రహంగా ఎలా మారుతాడు? అనంత పద్మనాభం స్వామి తన చేతులను శివుడిపై ఎందుకు ఉంచుతాడు? అనంత పద్మనాభం ఆలయం కింద 7 గదులలో 6 గదులను మాత్రమే తెరిచి బి వాల్ట్ అనే గదిని ఎందుకు తెరవలేకపోయారు? బి వాల్ట్ గది వెనకాల ఏమి ఉంది? బి వాల్ట్ గదిలో ఎంత సంపద ఉండవచ్చు? ఇప్పటి వరకు ఎంత నిధి బయటకు పడింది? ఇలాంటి అనంత పద్మనాభం స్వామి టెంపుల్ గురించి ఫుల్ మిస్టరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అస్సలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా పద్మనాభ స్వామి నిద్రపోతున్న విగ్రహంగా ఎలా మారుతాడో ఇప్పుడు తెలుసుకుందాం. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి కొలువై ఉండటానికి ముఖ్య కారకుడు బిల్వమంగళుడు. ఇతను కేరళలో ధనిక మరియు సాంప్రదాయకమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. మొదట్లో బిల్వమంగళుడు పూజలు చేస్తూ భక్తి మార్గంలో ఉండేవాడు.
అతడి దగ్గర ఎక్కువగా డబ్బులుండటం వల్ల చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకొని శ్రీకృష్ణుడిని పూజించడం ప్రారంభించాడు. ఎప్పుడు శ్రీకృష్ణుడిని పూజిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ ఉండేవాడు. అలా కృష్ణనామాన్ని జపిస్తూ ఒకరోజు అడవిలోకి వెళ్తాడు. అక్కడ అతడికి ఒక పిల్లవాడు ప్రత్యక్షం అవుతాడు. ఆ పిల్లవాడిని చూసి అడవిలో దారి తప్పిపోయి ఉంటాడని భావించి ఆ చిన్న పిల్లవాడితో విల్వమంగళుడు ఇలా అంటాడు, నువ్వు నా వెంట వస్తావా? నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తాడు. ఆ పిల్లవాడు అతడికి ఒక షరతు పెడతాడు. అదేమిటి అంటే, ఎప్పుడైతే నువ్వు నన్ను మర్యాదగా చూసుకోవో అప్పుడు నేను అనంత ప్రాణ అనే ప్రదేశానికి వెళ్తాను అని చెప్తాడు. అప్పుడు విల్వమంగళుడు ఆ షరతుని అంగీకరిస్తాడు. ఒకరోజు తాను పూజలో ఉండంగా ఆ పిల్లవాడు అతన్ని వెక్కిలి చేష్టలతో ఆట పట్టిస్తాడు. దానికి విసుగు చెందిన విల్వమంగళుడు ఆ పిల్లవాడిని మందలిస్తాడు. దాంతో ఆ పిల్లవాడు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతాడు. దాంతో ఆ విల్వమంగళుడు ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ అనంత ప్రాణ అనే ప్రదేశానికి వెళ్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు అతని ముందే ఒక పెద్ద చెట్టులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ చెట్టు పెద్ద మహావృక్షంగా మారి కిందకు పడిపోతుంది. ఆ తర్వాత అది ఒక పెద్ద 5 పడుగుల ఉన్న శేషుపాముపై పవనిస్తున్న శ్రీ మహావిష్ణువు విగ్రహం వలె మారిపోతాడు. తర్వాత ఆ విగ్రహం ఆకారం పెరుగుతూ పోతుంది. అప్పుడు ఆ విల్వమంగళుడు ఆ పిల్లవాడే శ్రీ మహావిష్ణువు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత నమస్కరించి, స్వామి, మీ విగ్రహం చిన్నదిగా కావాలని కోరుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు ఆ విగ్రహం 18 అడుగుల విగ్రహంగా మారిపోతుంది. అప్పటి కాలంలో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కులశేఖరుడు అనే రాజు మరియు విల్వమంగళుడు కలిసి స్వామివారికి ఆలయం నిర్మించారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. అయితే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ ఆలయాన్ని ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్గా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ ఆలయం కింద అండర్ గ్రౌండ్లో భూమి లోపల మొత్తం 7 రహస్యమైన గదులున్నాయి. ఆ గదులనే మనం ఏ వాల్ట్, బి వాల్ట్, సి వాల్ట్, ఇలా జీ వాల్ట్ వరకు మొత్తం 7 గదులుంటాయి. ముందుగా ఏ వాల్ట్ గది గురించి తెలుసుకుందాం. అది 2011 జూన్ 30వ తేదీన సుప్రీంకోర్టు వాల్ట్ ఏ తెరవడానికి పర్మిషన్ ఇవ్వడంతో ప్రత్యేక కమిటీతో ఆ తలుపులను తెరవడానికి వెళ్లారు. అక్కడ వారు ఒక చెక్క తలుపును మరియు ఒక గ్రానైట్ స్లాబ్ను తొలగించారు. తర్వాత లోపలికి వెళ్లే కొద్దీ బుట్టలు, రాగి కుండలు, మట్టి కుండలు వంటి అనేక విలువైన వస్తువులు కనిపించాయి. ఇప్పుడు వాల్ట్ బి గది గురించి తెలుసుకుందాం. ఈ వాల్ట్ బి గదిని 1800 సంవత్సరం నుండి ఇప్పటి వరకు తెరవలేదు. ఇదే మిస్టరీగా మారిన గది. ఎందుకంటే 2014లో అమికస్ క్యూరీ మరియు ఆడిట్ నివేదికల ఆధారంగా దేవాలయంలో అనేక ఆక్రమాలు మరియు ఆలయంలో లోపాలు జరిగాయని వారు చెప్పారు. అందువల్ల వారు వాల్ట్ బి గదిని తలుపులు తెరవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా అక్కడ ఉంచిన మెటల్ గ్రిల్ తలుపులను తెరిచారు. అది తెరిచిన వెంటనే దాని వెనుక ఒక దృఢమైన చెక్కతో చేసిన తలుపు కనిపించింది. వారు ఆ తలుపును కూడా తెరిచారు. ఆ తలుపును తెరిచిన వెంటనే దాని వెనుక ఒక ఇనుపుతో చేసిన మరో తలుపు వారి కంట పడుతుంది. అది మూసివేయబడి ఉంటుంది. దానిని బలవంతంగా తెరిచే ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ తర్వాత వారు ప్రొఫెషనల్గా తాళాలు తెరిచే వ్యక్తిని పిలుద్దామని అనుకున్నారు. అలా ఆ తలుపులను తెరవక ముందే ట్రావెన్కోర్ రాజ కుటుంబీకులు ఈ తలుపులను తెరవకూడదని సుప్రీంకోర్టు కేసును అప్పీల్ చేశారు. 2020 ఆ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆ తలుపులను తెరవకూడదని నిషేధించింది. ఎందుకంటే అలా చేస్తే మతపరమైన విభేదాలు వస్తాయి అని కోర్టు వారికి తెలియజేసింది. అందువల్ల ఈ వాల్ట్ బి గదిని మనం ఎప్పటికీ తెరవలేం. ఈ వాల్ట్ బి గదిలో భయంకరమైన సర్పాలు, దేవతలు, మంత్రముగ్ధుల్ని చేసే వాయువులు మరియు కంజరూటి అనే మండుతున్న స్త్రీ పిశాచాలచే ఈ గది రక్షించబడుతుంది అని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఈ గదిని ఒకవేళ ఖచ్చితంగా తెరిస్తే కేరళ రాష్ట్రం మొత్తం సునామీతో అంతమైపోతుంది అని అక్కడ ప్రజలు విశ్వసిస్తారు. అంతేకాకుండా ఆ ప్రాంతం మొత్తం భయంకరమైన విపత్తులు సంభవిస్తాయని వారు నమ్ముతారు. ఇలా వాల్ట్ బి తప్ప మిగతావి వాల్ట్ ఏ, వాల్ట్ సి, వాల్ట్ డి ఇలా అన్ని గదులను తెరిచారు. ఈ గదిలలో బంగారం, వజ్రాలు మరియు ఇతర విలువైన రత్నాలు మరియు రాళ్ళ విగ్రహాలు మరియు సింహాసనాలను కనుగొన్నారు. అంతేకాదు, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్ దొరుకుతుంది. అదేమిటంటే 4 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు గల వజ్రాలతో మరియు అతి విలువైన రాళ్లతో తయారు చేసి ఉన్న మహావిష్ణువు యొక్క బంగారు కిరీటం దొరుకుతుంది. ఇలా
మొత్తం 5 గదులలో 1,20,000 కోట్ల రూపాయల నిధి మరియు 1,300 టన్నుల బంగారం ఈ నిధిలో భాగంగా ఉంది. అంతేకాకుండా ఈ నిధిలో బంగారు ఆభరణాలు, వజ్రాలు మరియు ఎన్నో విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం బి వాల్ట్ గది వెనకాల ఏమి ఉందో తెలుసుకుందాం. పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న నేల కింద ఉన్న ఈ రహస్యమైన గదులలోని వాల్ట్ బి గదిని నాగబంధంతో అప్పట్లో మూసివేశారు. ఈ అనంత పద్మనాభ స్వామికి వేయబడిన నాగబంధనం ఒకవేళ తెరవడానికి పోయి విఫలమైతే అప్పుడు నాగబంధనం నుండి విషసర్పాలు విస్తరిస్తాయి, లేదా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు విషవాయువులు విస్తరించి మరణిస్తారని కొంతమంది పండితులు చెప్తున్నారు. అప్పుడప్పుడు ఈ గది తలుపుల వెనకాల నుండి సముద్రపు అలలు శబ్దం వినిపిస్తుందని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. ఈ వాల్ట్ బి తలుపు వెనకాల ఒక స్వర్గం మార్గం ఉండవచ్చని, అది ఆలయానికి కొంత దూరంలో ఉన్న అరేబియా సముద్రానికి కలపవచ్చని సైంటిస్టులు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయం లోపల లంకె బిందెలు మరియు విలువైన ఆభరణాలతో కూడిన నిధి ఉంటుంది. అందువలనే ఈ వాల్ట్ బి గదికి నాగబంధనం చేశారని అక్కడ ఉండే ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. ఆ పాము ఎవరిదో కాదని, అనంత పద్మనాభం స్వామి యొక్క పానుపుగా ఉన్న 5 పడుగుల ఆ పామే ఆ నిధికి కాపలగా ఉంటుందని చెబుతున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఈ నిధిని మొట్టమొదటగా ఎవరు కనుగొన్నారు, అసలు ఈ నిధి ఎలా వచ్చింది అని. దీనికి సమాధానం ఈ గదులను ఎవరు కనుక్కోలేదు. ఎందుకంటే ఈ ఆలయాన్ని 20,000 సంవత్సరాల నుంచే ఉంది అని సైంటిస్టులు చెబుతూ ఉన్నారు. అంటే అప్పటి ట్రావెన్కోర్ రాజవంశులు మరియు ఇతర రాజులు ఈ ఆలయానికి మొక్కుబడులుగా బంగారం, వెండి విగ్రహాలు, ఇలా చాలా రకరకాల విలువైన వస్తువులను బహుమతులుగా ఇస్తూ వచ్చారు. అలా వచ్చిన ఈ నిధులను అప్పటి పూర్వీకులు ఈ ఆలయం కింద ఉన్న ఈ 7 గదులలోనూ భద్రపరుస్తూ వచ్చారు. ఈ విధంగా ఇప్పుడు ఆ గదులే రహస్యమైన గదులుగా మరియు నిధులు కలిగిన గదులుగా చెప్పబడుతున్నాయి. ఈ ఫోటోలో చూడండి ఫ్రెండ్స్, అనంత పద్మనాభం స్వామి శివుడి తలపై చేయి పెట్టి ఉంటాడు. దీనికి కారణం అనంత పద్మనాభం స్వామి విగ్రహం శివలింగంపై చేతులు ఉంచి అందరికీ దర్శనం ఇస్తూ ఉంటాడు. తల భాగమున మహావిష్ణువు చేతి భాగం, మధ్యస్థానమున శివుడు మరియు నాభి పద్మాసనమున కమలగురుడైన బ్రహ్మ మరియు భూదేవి పాద పద్మములు భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికలను తీరుస్తాడని అక్కడి వారి నమ్మకం. పద్మనాభం స్వామి యొక్క చేతులు శివలింగంపై ఉంచి మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఇలా అనంత పద్మనాభం స్వామి పడుకోవడానికి కారణం లోకం గురించి కలలు కంటూ ఉంటాడట. అందుకే ఆయన పడుకొని ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనంత పద్మనాభం స్వామి యొక్క ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇంకా మీరు డెప్త్ గా తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే లైక్ కొట్టండి. ఇలా మీరు లైక్ కొట్టడం వలన నాకు మీరు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో కర్ణుడికి అర్జునుడికి గొడవ పడితే ఎవరు గెలుస్తారో చెప్తాను. అర్జునుడు ఎలా జన్మించాడు, అర్జునుడి యొక్క బలాలు ఏమిటి, అలాగే అర్జునుడిని ఎవరు చంపుతారో ఈ వీడియోలో చెప్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు అర్జునుడు ఎలా జన్మించాడో ఇప్పుడు తెలుసుకుందాం. పాండురాజుకు 2 భార్యలున్నారు. ఒకరు కుంతిదేవి, ఇంకొకరు మాద్రి. ఒకరోజు పాండురాజు వేటకు వెళ్ళాడు. అప్పుడు ముని ఇంకా తన భార్య ఇద్దరు సంభోగంలో ఉండంగా పాండురాజు మునిని చూసి జింకాని భ్రమించిన పాండురాజు బాణం వేస్తాడు. దానితో ముని ఇంకా తన భార్య మరణించే సమయంలో పాండురాజుకి ఒక శాపం పెడతారు. మమ్మల్ని ఏ కారణం లేకుండా ఒక రాజు అయి ఉండి ఇలా చేశావు. నువ్వు నీ భార్యతో కానీ ఇంకా ఇతర స్త్రీలతో కానీ సంభోగం చేస్తే మరణిస్తావు అని ముని శాపం పెడతాడు. అప్పుడు కుంతిదేవి దుర్వాస మహర్షికి సేవ చేస్తూ ఉండేది. ఆ సేవకు మెచ్చిన దుర్వాస మహర్షి ఒక మంత్రాన్ని కుంతిదేవికి చెప్తాడు. ఆ మంత్రం జపిస్తే నువ్వు ఏ దేవుడిని పిలిస్తే ఆ దేవుడు వచ్చి నీకు బిడ్డను ప్రసాదిస్తాడు అని దుర్వాస మహర్షి చెప్తాడు. ఇంటికి వచ్చిన పాండురాజు ఇలా జరిగిందని చెప్తాడు. దాంతో కుంతిదేవి నాకు దుర్వాస మహర్షి ఒక వరం ఇచ్చాడు అని ఆ వరం గురించి వివరిస్తుంది. దాంతో కుంతిదేవి నేను ఏ దేవుడిని పిలిచాలో చెప్పండి అని పాండురాజుని అడుగుతుంది. అప్పుడు పాండురాజుకు 2 పిల్లలు పుట్టిన తర్వాత ఒకరోజు పాండురాజు దేవేంద్రుడిని స్మరిస్తాడు. దాంతో దేవేంద్రుడు ప్రత్యక్షమై నీకు ముల్లోకాలు జయించి ఒక బాలుడు పుడతాడని వరం ఇస్తాడు. ఆ వరంతో దేవేంద్రుడి అంశాలతో ఒక బాలుడు పుడతాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా అంటుంది, తాను చాలా వీరుడు, అందుకే అతని పేరు అర్జునుడని చెప్తుంది.
ఇలా అర్జునుడు జన్మిస్తాడు. ద్రౌపదిని అర్జునుడు ఎలా పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత 5 మంది పాండవులకు ఎలా భార్యగా అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్రౌపది స్వయంవరంకు ఎంతో మంది రాజులు ఇంకా ఎంతో మంది మహావీరులు వచ్చారు. అక్కడికి 5 మంది బ్రాహ్మణులు కూడా వచ్చారు. వారెవరో కాదు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు ఇంకా సహదేవుడు. స్వయంవరం మొదలైంది. అక్కడ పోటీ ఏమిటి అంటే, ఒక చక్రానికి బంగారు చేప కట్టి ఉంటుంది. ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇంకా కింద ఒక నీటితో నింపబడిన కుండ ఉంది. ఆ కుండలో పైన కనబడుతున్న చేప యొక్క ప్రతిబింబాన్ని చూసి చేప కంటిలోకి 5 బాణాలు కొట్టాలి. ఎంతో మంది మహావీరులకి ఆ ధనుసు భూమి నుంచి కదిలించడానికి శక్తి సరిపోలేదు. ఎంతో మంది మహావీరులు వచ్చారు, కానీ దానిని లేపలేకపోయారు. ఇంకా కొంతమంది రాజులైతే అక్కడ పోయి అవమానం చెందడం కంటే ఊరికే కూర్చోవడం మేలు అని వాళ్ళ స్థానాల దగ్గర కూర్చున్నారు. అప్పుడు బ్రాహ్మణుడి వేషంలో ఉన్న అర్జునుడు ఆ ధనుసు వైపుగా వెళ్తాడు. అక్కడ ఉన్న మహారాజుల వల్లే కాలేదు. ఒక బ్రాహ్మణుడు ఎలా కొడతాడని నవ్వుతూ అర్జునుడి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు గంభీరంగా అర్జునుడు ధనుసు వైపు వెళ్లి తన ఎడమ చేతితో ధనుసును లేపి నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ ఒక్కసారిగా 5 బాణాలను బంగారు చేప కంటిలోకి కొడతాడు. ఆ బాణం సూటిగా వెళ్లి బంగారు చేప కంటిలో పడుతుంది. అలా అర్జునుడికి ద్రౌపదికి వివాహం జరుగుతుంది. అప్పుడు ద్రౌపదిని తీసుకొని అర్జునుడు ఇంకా తన 4 సోదరులు ఇంటికి వెళ్తారు. బయట నుంచి అర్జునుడు, అమ్మ నేను ఏం తెచ్చానో చూడని అంటాడు. కుంతిదేవి లోపలి నుంచి, మీరు ఏం తెచ్చుకున్నా సరే 5 మంది సమానంగా పంచుకోండి అంటుంది. దాంతో ఏం చేయాలో తెలియక వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు కుంతిదేవి తలుపులు తీస్తుంది. అక్కడ చూస్తే ద్రౌపది ఉంటుంది. ఇలా కుంతిదేవి ఆ ఒక్క మాట అనడం వల్ల ద్రౌపదిని 5 మంది పాండవులు పెళ్లి చేసుకుంటారు. ఈ విధంగా ద్రౌపది 5 మంది పాండవులకు భార్య అవుతుంది. నిజం చెప్పాలంటే ద్రౌపదికి అర్జునుడంటేనే చాలా ప్రేమ. కానీ కుంతిదేవి ఆ ఒక్క మాట వలన 5 మంది పాండవులను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అర్జునుడి యొక్క బలాలు ఏమిటి అంటే, ద్వాపర యుగంలో మామూలు మనుషుల యొక్క హైట్ 12 అడుగులు ఉంటుంది. సైంటిస్టులు ఏమంటున్నారంటే అర్జునుడి యొక్క ఎత్తు 15 అడుగులు ఉండవచ్చు. తాను విలువిద్యలకు ప్రసిద్ధి చెందాడు. తాను తన 2 చేతులతో బాణాలు సంధించగలడు. ఇంకా తన బొటన వేలుతో కూడా బాణాలను సంధించగలడు. ఇంకా శివుడు అర్జునుడిని పరీక్షించి తనకు ఇచ్చిన మాయా అస్త్రాలు ఇంకా ఆయుధాలకు ప్రసిద్ధి చెందాడు. అర్జునుడు విలువిద్యలతో పాటు కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయి. తాను చీకటిలో కూడా కేవలం శబ్దం విని బాణం కరెక్ట్గా వేయగలడు. మహాభారతం ఇంకా భగవద్గీత ప్రకారం అర్జునుడు దేని పట్ల అయినా చాలా మర్యాదగా వ్యవహరిస్తాడు. అందుకే తన గురువు అయిన ద్రోణాచార్యుడికి తాను ప్రియ శిష్యుడవుతాడు. ద్రోణుడిని సరస్సు నుండి రక్షించడానికి అతని నిస్వార్థ ప్రయత్నం అతని ధైర్యం, బలం, విధేయత మరియు వినయాన్ని వివరిస్తుంది. అర్జునుడు అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ఏమి ఇవ్వాలని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు తన చిన్నప్పటి స్నేహితుడి యొక్క రాజ్యాన్ని గురుదక్షిణగా అడుగుతాడు. అప్పుడు అర్జునుడు చెప్పినట్లే గురుదక్షిణగా ఆ రాజ్యాన్ని ద్రోణాచార్యుడికి ఇస్తాడు. ఇంకా అర్జునుడు చాలా దయగల మనసున్నవాడు. ఇప్పుడు అర్జునుడికి కర్ణుడికి ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారో తెలుసుకుందాం. అర్జునుడు ఎంతో మంది మహావీరులతో ఒంటరిగా పోరాడాడు. ఇంకా కృష్ణుడు అనుభవం లేని రథసారథి. అయినా కూడా అర్జునుడు చాలా గంభీరంగా యుద్ధం చేశాడు. అతను కురుక్షేత్ర యుద్ధం యొక్క 14వ రోజు చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అతను మహాభారతం యుద్ధంలో కూడా కర్ణుడిని చాలాసార్లు ఓడించాడు. అలా కర్ణుడు చనిపోయే చివరిలో కర్ణుడిని అశ్వత్థామ 3 సార్లు కాపాడాడు. ఇక దీనిని బట్టి మనం సింపుల్గా చెప్పవచ్చు, అర్జునుడికి కర్ణుడికి ఫైట్ జరిగితే అర్జునుడే గెలుస్తాడు అని. మహాభారతంలో కర్ణుడు చాలా గొప్ప వీరుడు. అలాంటిది అర్జునుడి చేతిలో కర్ణుడు ఎలా మరణించాడు? కర్ణుడికి ఎన్నో శాపాలున్నాయి. ఆ శాపాల వలన కర్ణుడు అర్జునుడి చేతిలో మరణించాడు. మొదటి శాపం, యుద్ధం రంగంలో ఉన్నప్పుడు అర్జునుడిని చంపదామనుకున్నప్పుడు తనకు అస్త్రాలు ఎలా ప్రయోగించాలో గుర్తుకురావు. ఇంకా కర్ణుడి యొక్క ఆ రథచక్రం భూమిలో ఇరుక్కుంటుంది. దానిని బయటకు తీద్దామని కర్ణుడు తన ఆయుధాన్ని వదిలేసి రథం దిగి చక్రం పైకి లేపుతూ ఉండగా కృష్ణుడి ఆదేశంతో అర్జునుడు కర్ణుడిపై బాణం ప్రయోగించి చంపుతాడు. అలా అర్జునుడు కర్ణుడిని చంపుతాడు. ఇక్కడ అర్జునుడి గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అర్జునుడికి మొత్తం 4 భార్యలున్నారు. వాళ్ళు ద్రౌపది, ఉలిపి, సుభద్ర, చిత్రగండ. ఇంకా ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క పుత్రుడు ఉన్నాడు. వారి పేర్లు ఇరావన్, శృతకర్మ, బాబ్రువాహన ఇంకా అభిమన్యుడు.
ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అర్జునుడిని చంపింది ఎవరో కాదు, కన్న కొడుకే చంపేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే అర్జునుడు 2 సార్లు మరణిస్తాడు. మొదట తన సొంత కొడుకు అయినటువంటి బాబురువాహన చేతిలో మరణిస్తాడు. తర్వాత తన భార్య ఉలిపి తన మాయతో లేపుతుంది. తర్వాత పంచపాండవులు అందరూ కలిసి స్వర్గానికి దారి పడతారు. అప్పుడు దేవేంద్రుడు వచ్చి అర్జునుడిని స్వర్గానికి తీసుకొని వెళ్తాడు. ఇలా అర్జునుడి కథ ముగుస్తుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో గనక నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. అలాగే ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.